హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు మనం హూ ఈజ్ హూ 2026 భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో కీలక పదవుల్లో నియమితులైన వ్యక్తులు వారి వివరాలను పూర్తి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జనాభా లెక్కలు 2027 కోసం భారత ప్రభుత్వం ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సెన్సస్ 2027 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ బి, సుదర్శన్ పట్నాయక్. ఇది భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించబడే డిజిటల్ జనాభా లెక్కలు. ఈ కార్యక్రమానికి ప్రగతి మరియు వికాస్ అనే పేర్లతో మస్కట్లను రూపొందించారు. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ లో భారతదేశం తరపున తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? Who has been appointed as India's next executive director at the World Bank? ఆన్సర్ ఏ, నీలకంఠ మిశ్రా. ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే అజయ్ బంగా. నెక్స్ట్, భారతదేశపు 27వ నావికా దళాధిపతిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ బి, అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ గా ఎవరిని నియమించారు? కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం నియమించారు. నెక్స్ట్, నాస్కామ్ యొక్క కొత్త చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ, రాజేష్ నంబియార్. నెక్స్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ బి, రోహిత్ జైన్ ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం 3 సంవత్సరాలు. నెక్స్ట్, 2026-27 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ, ఆర్ ముకుందన్. సిఐఐ అనేది భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక సంఘం. నెక్స్ట్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించింది? Who has been appointed by central government as the new president of the National Company Law Tribunal NCLT? ఆన్సర్ సి, జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్. ఎన్సిఎల్టీ అనేది కంపెనీల చట్టానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే ఒక క్వాసీ జుడిషియల్ బాడీ. ఎన్సిఎల్టీ అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. ఎన్సిఎల్టీ అధ్యక్షుడి పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 67 ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది. నెక్స్ట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సి, అనిల్ కుమార్ లాహోటి. ట్రై అనేది భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రించే అత్యున్నత సంస్థ. ఇది భారత పార్లమెంటు చట్టం ద్వారా 1997 ఫిబ్రవరి 20న స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి, వివేక్ అగర్వాల్. ఇది మనీ లాండరింగ్ మరియు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే ఏజెన్సీ. దీని యొక్క స్థాపన 1989లో స్థాపించబడింది. అలాగే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ లో, పారిస్ లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఎలిసా డి అండా మద్రాజో. ఎఫ్ఏటిఎఫ్ పూర్తి పేరు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1989. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మనీ లాండరింగ్ అంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం, టెర్రర్ ఫైనాన్సింగ్ ఉగ్రవాదానికి నిధులు అందడం వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగే వివేక్ అగర్వాల్ ఈయన కేంద్ర మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి. నెక్స్ట్, ఇటీవల బీహార్ గవర్నర్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ, సయ్యద్ అతా అస్మైన్. నెక్స్ట్, 2026లో చైనాకు భారత రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ డి, విక్రమ్ దొరైస్వామి. నెక్స్ట్, 2026లో డిఆర్డిఓ చైర్మన్ గా అదనపు బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఆన్సర్ బి, రాజేష్ కుమార్ సింగ్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా అదనపు బాధ్యతలు రాజేష్ కుమార్ సింగ్. ఆన్సర్ బి, రాజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. డిఆర్డిఓ అనేది 1958లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత సాయుధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యుద్ధ విమానాలు, ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేయడం. ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్, 2026 ఆర్మీ స్టాఫ్ ఉప ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, ధీరజ్ షేత్. నెక్స్ట్, సెబీ పూర్తి కాల సభ్యునిగా 3 సంవత్సరాల కాలానికి ఎవరు నియమించారు? ఆన్సర్ బి, కేవి రమణమూర్తి. సెబీ పూర్తి పేరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీను 1988లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అలాగే సెబీ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అలాగే ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే
తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్ జనవరి 2026లో భారతదేశపు కొత్త విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి ప్రవీణ్ వశిష్ఠ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసిలో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు. ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ మరియు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఎవరు అంటే ఏఎస్ రాజీవ్ మరియు ప్రవీణ్ వశిష్ఠ. అలాగే సివిసి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడం. దీని యొక్క స్థాపన 1964లో ఏర్పాటు చేయబడింది. ఇది తన నివేదికను భారత రాష్ట్రపతికి సమకూరుస్తుంది. అలాగే ఈ కమిషనర్లను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే దీని యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. నెక్స్ట్ నేపాల్ కి మొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీగా ఎవరు ఎన్నికయ్యారు? భూమికా శ్రేష్ఠ. నెక్స్ట్ భారతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? Who was appointed as the president of the Athletics Federation of India? ఆన్సర్ సి బహదీర్ సింగ్ సాగు షార్ట్ పుట్ క్రీడలో ప్రసిద్ధి చెందారు. భారతీయ అథ్లెటిక్స్ సమైక్య అనేది భారతదేశంలో అథ్లెటిక్స్ క్రీడలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. నెక్స్ట్ భారత ప్రభుత్వం తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ మరియు నేవల్ చీఫ్ గా ఎవరు నియమించింది? ఆన్సర్ బి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి మరియు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ మార్చి 30, 2027 వరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరి పదవీ కాలం పొడిగించబడింది? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్. ఆప్షన్ ఏ కరెక్ట్. పీయూష్ ఆనంద్ పదవీ కాలాన్ని మార్చి 30, 2027 వరకు పొడిగించారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ IIAS 2025 to 2028 అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి భారతదేశం అనేది ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అంతర్జాతీయ పరిపాలనా శాస్త్రాల సంస్థ అనేది ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలపై పరిశోధనలు చేయడం, సభ్య దేశాల మధ్య ఆధునిక పరిపాలనా విధానాలను పంచుకోవడానికి ఇది ఒక అంతర్జాతీయ వేదికగా పనిచేస్తుంది. దీన్ని 1930వ సంవత్సరంలో స్థాపించారు. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియంలో బ్రసెల్స్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ పరిపాలన మరియు ప్రజా విధానం రంగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ పబ్లిక్ పాలసీ రంగంలో పనిచేసే ఒక ముఖ్యమైన సంస్థ. దీని యొక్క స్థాపన 1930 సంవత్సరంలో స్థాపించారు. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెల్జియంలో బ్రసెల్స్ లో ఉంది. నెక్స్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి వీర్ విక్రమ్ యాదవ్. నెక్స్ట్ IRCTCకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమించారు? IRCTCకి చైర్మన్ గా మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆన్సర్ ఏ సంజయ్ కుమార్ జైన్ ను నియమించారు. ఆప్షన్ ఏ సంజయ్ కుమార్ జైన్ ను నియమించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారతీయ రైల్వేలోని ఆన్లైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్ మరియు టూరిజం సేవలను నిర్వహిస్తుంది. రైల్వే ప్రయాణికుల సౌకర్యాలను డిజిటలైజ్ చేయడంలో ఈ సంస్థ ప్రధాన బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ ఆప్షన్ బి అశోక్ కుమార్ లాహిడి. ఇతను నీతి ఆయోగ్ యొక్క కొత్త ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ ఇటీవల భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి సితాంశు కోటక్. నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదయ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద? ఆప్షన్ బి సౌరభ్ విజయ్. ఆన్సర్ సౌరభ్ విజయ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఆధార్ కార్డుల జారీ మరియు నిర్వహణను బాధ్యత వహించే సంస్థ. ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏమిటంటే భారత ప్రభుత్వానికి చెందిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారతదేశ పౌరులకు ఆధార్ అనే 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. అలాగే భారత ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10, 2026న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సి. నెక్స్ట్ భారతదేశపు 2వ లోక్పాల్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ బి అజయ్ మాణిక్ రావు కాన్విల్కర్. లోక్పాల్ అనేది భారతదేశంలో అవినీతి వ్యతిరేక సంస్థగా పనిచేస్తుంది. ప్రజా ప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణలు విచారించడం దీని యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకున్నారు? జెన్నాడీ గోవిన్ ఒక ప్రసిద్ధ బాక్సర్. ఆయన వరల్డ్ బాక్సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి జస్టిస్ లీసా గిల్.
ఈమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్ నాగాలాండ్ 23వ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి నంద కిషోర్ యాదవ్. ఈ నియామకం అనేది మార్చి 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నియామకం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ సి ఆర్ఎం నాచమ్మాయ్. భారతదేశ న్యూక్లియర్ పవర్ రంగంలో ఒక మహిళా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అణు విద్యుత్ కేంద్రానికి స్టేషన్ డైరెక్టర్ గా లేదా హెడ్ గా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఈమెను దేశవ్యాప్తంగా అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-5 ప్రాజెక్టుకు ఈమె డైరెక్టర్ గా వ్యవహరించారు. అందుకే ఈమెను అగ్నిపుత్రి అని పిలుస్తారు. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ సి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది భారతదేశంలోని అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. నెక్స్ట్ అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమించారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్? ఆన్సర్ సి నిర్మల్ కుమార్ మిండా. అసోచామ్ అనేది భారతదేశంలోని పురాతన వాణిజ్య సంఘాల్లో ఒకటి. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ సంజయ్ గార్గ్. నెక్స్ట్ జూలైలో రా కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి పరాగ్ జైన్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇది భారతదేశపు అత్యున్నత విదేశీ గూఢాచారి సంస్థ. 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్లో జరిగిన యుద్ధాల సమయంలో భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి సెప్టెంబర్ 21, 1968న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీని యొక్క ఉద్దేశం విదేశీ గూఢాచారి సమాచారాన్ని సేకరించడం, దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలను గుర్తించడం మరియు విదేశాలలో భారత జాతీయ ప్రయోజనాలను కాపాడడం. ఈ సంస్థ నేరుగా భారత ప్రధాన కార్యాలయానికి పిఎంఓకు రిపోర్ట్ చేస్తుంది. బ్యూరో అనేది దేశం లోపల అంతర్గత భద్రతను చూసుకుంటే, రా అనేది దేశం వెలుపల, దేశం బయట జరిగే పరిణామాలపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ 267వ పోప్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి రాబర్ట్ ప్రావిన్స్ ప్రివోస్ట్. ఈయన రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత పీఠమైన వాటికన్ కు చెందిన ప్రముఖ కార్డినల్. రోమన్ క్యాథలిక్ చర్చికు ఈయన 267వ పోప్ గా ఎన్నికయ్యారు. పోప్ అంటే ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక అధినేతను పోప్ అని పిలుస్తారు. ఈయన వాటికన్ సిటీకి పాలకుడుగా కూడా వ్యవహరిస్తారు. ఇది ఇటలీ దేశంలోని రోమ్ నగరం మధ్యలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత చిన్న స్వతంత్ర దేశం. నెక్స్ట్ యునెస్కోకి మొదటి అరబ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి ఖాలిద్ ఎల్ అనానీ. నెక్స్ట్ భారతదేశ 29వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏగా ఎవరిని నియమించారు అంటే ఆన్సర్ సి టిసిఏ కళ్యాణి. నెక్స్ట్ ప్రసార భారతి కొత్త చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ బి ప్రసూన్ జోషి. ప్రముఖ కవి, రచయిత మరియు అడ్వర్టైజింగ్ రంగ నిపుణులు. ప్రసార భారతి భారతదేశపు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. ఇది రేడియో మరియు టెలివిజన్ సేవలను సమన్వయం చూస్తుంది. అలాగే ప్రసూన్ కుమార్ జోషి ప్రముఖ కవి, రచయిత మరియు అడ్వర్టైజింగ్ రంగ నిపుణులు. నెక్స్ట్ ఇస్రో యొక్క కొత్త చైర్మన్ గా వి నారాయణన్ ఎవరి స్థానంలో నియమితులయ్యారు? ఆన్సర్ డి ఎస్ సోమనాథ్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది అంతరిక్ష సాంకేతికతతో భారతదేశం తరపున కీలక ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కొత్త చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ బి ఇంజేటి శ్రీనివాస్. ఎన్ఎస్ఈ అంటే భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ. ఇది 1992లో స్థాపించబడింది. నెక్స్ట్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సి సంజయ్ సింఘాల్. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అనేది భారతదేశంలోని కీలకమైన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో ఒకటి. భారత ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక ప్రధాన కేంద్ర సాయుధ పోలీస్ బలగం సిఏపిఎఫ్. ఇది భారత సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్ఎస్బి ప్రధానంగా భారతదేశం, నేపాల్ మరియు భారతదేశం భూటాన్ సరిహద్దును కాపాడడానికి బాధ్యత వహిస్తుంది. దీనిని సరిహద్దు నిఘా దళం, బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ఏ అధికరణ కింద జరుగుతుంది? ఆన్సర్ డి ఆర్టికల్ 124 కింద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 2026లో మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి మిన్ ఆంగ్ హెంగ్. నెక్స్ట్ జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి సనే తకైచి.
నెక్స్ట్ తదుపరి మోషద్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి రోమన్ గోప్మన్. నెక్స్ట్ నల్సా కార్యనిర్వాహక చైర్మన్ గా ఎవరు నియమించారు? ఆన్సర్ బి జస్టిస్ విక్రమ్నాథ్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా నల్సా అనేది బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడానికి 1995 నవంబర్ 9న ఏర్పాటు చేయబడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయాన్ని అందించే బాధ్యతను నల్సా అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జస్టిస్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్. నెక్స్ట్ భారతదేశానికి అమెరికా రాయబారిగా ఏ వ్యక్తి నియమితులయ్యారు? విచ్ పర్సన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యుఎస్ అంబాసిడర్ టు ఇండియా? ఆన్సర్ డి సెర్గియో గోర్. నెక్స్ట్ 2027 వరకు భారతదేశపు అటార్నీ జనరల్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ సి ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థకు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ బి షైకా నాజర్ అల్ నోవైస్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE దేశానికి చెందినవారు. ఆమె యుఎన్ పర్యాటక సంస్థకు మొదటి మహిళా సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. యుఎన్ పర్యాటక సంస్థ అనేది 1975లో స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఉంది. నెక్స్ట్ యునిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి కీర్తి సురేష్.